హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కార్తీక్ గారికి 3 days హాలిడేస్ అయితే వచ్చేసినాయి, ఫ్రైడే, సాటర్డే అండ్ సండే. మేమైతే గోవా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము, కానీ రెయినీ సీజన్లో వెళ్తే బాగుంటుందని చెప్పారు ఫ్రెండ్స్ అంతా కూడా. ఇంకెందుకులే, సర్లే ఇక్కడ తిరుగుదాం ప్లేసెస్, నేను కూడా కొత్త కదా అని చెప్పి ప్లేసెస్ అన్నీ నన్ను అయితే తిప్పుతున్నారు. సో మరవంతి బీచ్కి అయితే వెళ్తున్నాము. మా అవుట్ఫిట్ అయితే చూసారు కదా, వైట్ అండ్ వైట్ కాంబినేషన్లో బ్లూ జీన్ అండ్ వైట్ టీషర్ట్స్ అయితే వేసుకున్నాము. నాకైతే భలే మంచిగా అనిపించింది. మేము ఆన్ ద వే టు బీచ్ అనమాట. సో ఓ పక్కన అయితే రివర్ అయితే ఉంటుంది నదిలాగా, ఇంకొక పక్కన బీచ్ ఉంటుంది. సో ఎవరి దారి వాళ్ళది అన్నట్టు, నిజంగా ఆ బీచ్కి ఈ రివర్కి అయితే సంబంధం అస్సలు లేదు. ఆ వాటర్ అయితే అస్సలు కలవదన్నమాట. నేను ఇంట్లో వాళ్ళు చెప్తే అవునా అని అనుకున్నాను, బట్ నేను ఇప్పుడు కలర్ అయితే చూశాను, చాలా మంచిగా అనిపించింది నాకు. ఇంకా బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము. మీరు థంబ్నెయిల్లో చూసారు కదా, సో అలాగే సేమ్ టు సేమ్ అలాగే ఉంది బీచ్. నాకైతే భలే థ్రిల్ అనిపించింది. అండ్ చక్కగా వెళ్ళి అయితే మనం కూర్చోవచ్చు, దగ్గరగా సీ పక్కంట కూర్చోవచ్చు అనమాట. చాలా మంచిగా అయితే అనిపించింది. రోడ్డు పక్కనే బీచ్. నాకేదో ఫారిన్ కంట్రీ వచ్చినంత ఫీలింగ్ అయితే వచ్చింది. చాలా 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 బాగుంది. అసలు నేను ఇంకా మాటల్లో చెప్పలేను, చూస్తే మీకే అర్థమవుతుంది. ఇంకా లైవ్లో చూస్తే చాలా థ్రిల్ అయిపోతారు అనమాట. అంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. అసలు వీలుంటే మీరు కూడా ఒక్కసారి విజిట్ చేయండి.
టీ అయితే వచ్చేసింది. సో టీ చూడండి ఎంత పెద్ద గ్లాస్లో ఇచ్చాడు. గ్లాస్ ఏమో కొంచెం అన్హైజీన్గా ఉంది, కాకపోతే తప్పలేదు, తాగాల్సి వచ్చింది. కొంచెం హెడేక్గా ఉంది, అందుకని చెప్పి టీ ఎలాగైనా తాగాలనిపించి ఇంక తాగేస్తున్నాము. మొత్తం అదంతా నేను టిష్యూ అడిగి తీసుకుని తుడుచుకున్నాను ఇంకా గ్లాసు. డిస్పోజల్ గ్లాస్ ఉందా అని అడుగుతున్నాను, కానీ డిస్పోజల్ గ్లాసెస్ అయితే లేవంట, అవే ఉన్నాయని అంటున్నాడు. ఇంకా టిష్యూ అయితే తీసుకొచ్చేసాడు. ఇంకా దాంతో తుడుచుకుని తాగాము కొంచెం. చూడండి అది అంటుకుపోయింది దానికి. అదే చూపిస్తున్నాను, కార్తీక్ నవ్వుతున్నారు. టీ అంటుకుపోయింది దానికి. ఇప్పుడైతే సముద్రం దగ్గరికి వచ్చేసాము. ఎంట్రన్స్లో మీకు అలా చూపించేస్తున్నాను. క్లైమేట్ అయితే బాగుందని చెప్పి, ఆ రోజున అదృష్టం కొద్ది క్లైమేట్ బాగుంది, కూల్గా ఉంది. సన్సెట్ కూడా చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో, అగో భలే బాగుంది. సీనరీస్లో చూస్తాం కదా సన్సెట్, సముద్రం, కాకపోతే ఇక్కడ రియల్గా చూసాను, భలే అనిపించింది, థ్రిల్డ్ అయిపోయాను నేనైతే. కార్తీక్ నాకు అప్పుడే చెప్పాడు షూ వేసుకో అంటే, వద్దులే ఏం కాదు పర్లేదు అని అనుకున్నా. కాకపోతే చెప్పులతో నడవడం కష్టం కదా ఇసుకలో, అలా తీసేసి నడవాల్సి వచ్చింది. ఈ ఏరియాలో ఈ ప్లేస్లో అయితే జనాలు ఎక్కువ ఉన్నారని చెప్పి ఇక్కడే ఆగాము. ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాం అన్నమాట. ఇంకెళ్ళలేదు. కార్తీక్ అయితే అస్సలు వాటర్లోకి రాడు, ఆ మనిషి అస్సలు రాడు. నేను ఎంత లాగినా కూడా రాలేదు, నా షూ పాడైపోతుంది, నేను రాను అనేసి అసలు ఎప్పుడు రాడు. కాకపోతే నేనే బలవంతం చేశాను, ఆయన రాలేదు. నేనైతే కాసేపు ఆడుకున్నాను వాటర్తో. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అట్లా వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. షూట్ చేసే వాళ్ళు ఒకళ్ళు ఉంటే మనం ఎంతైనా అల్లరి చేయొచ్చు. కార్తీక్ అయితే షూట్ చేస్తున్నారు.
కెరటాలు చూసారా ఎంత ఫాస్ట్గా వస్తున్నాయో. పీతలు చూసారా అక్కడ, అదే అవి అయితే పైకి వచ్చేసి కూర్చొని చూస్తున్నాయి. భలే బాగుంది ఈ బీచ్. ఇంకా చాలా బీచెస్ ఉన్నాయంట ఇక్కడ. I know you're scared, you wanna hide away sometimes. I know you're hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you're hurt. ఇంక ఇక్కడ జ్యూస్ తాగడానికి అయితే వచ్చేసాము.
జ్యూస్ సెంటర్. పైనాపిల్ జ్యూస్ ఆర్ ఏదో జ్యూస్ తీసుకున్నాం, నాకైతే గుర్తులేదు. ఇంకా చాలా కూల్గా ఉన్నా కూడా హ్యూమిడిటీ అయితే చాలా బాగా ఉంది అక్కడ. అందుకే నేను ఇంకా పైకి కొప్పు వేసేసాను. ప్రశాంతంగా ఉంది. నన్ను అడుగుతున్నారు కార్తీక్ ఏం తాగుతావు ఏంటని. ఏదో ఒకటి అనేసి అన్నా. ఇంకా అక్కడ చైర్స్ అట్లా కూడా ఉన్నాయి కూర్చోడానికి. మేమైతే అక్కడ ఒక స్టెప్ ఉంది, స్టెప్ మీద అయితే కూర్చున్నాం. అది వెళ్ళే దారిలో కూర్చున్నాం మేము. ఇంకా నీరసం వచ్చేసి అలసిపోయాను నేనైతే బాగా. You said never let me go. 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 You said ఇంక ఇంటికైతే వచ్చేసాము. ఆకలేస్తుంది, చాలా బాగా ఆకలేసేస్తుంది నాకు. బయట నుంచి ఏమైనా తెచ్చుకుని తిందాము అంటే ఇక్కడ నాకు ఏమీ నచ్చదు. చపాతీ ఇచ్చినా కూడా వేడివేడిగా తినడానికి ఉండదు, చల్లారిపోతుంది అని చెప్పి సర్లే ఇంక ఇంటికి వెళ్ళి, అసలు ప్లాన్ అయితే లేదు నాకు. సర్లే ఏదో ఒకటి తిందాంలో అన్న ఇదిలో అయితే వచ్చేసాను. ఇంకా సడన్గా చపాతీ తినాలనిపించింది. వెంటనే పిండి కలిపేసి ఇంక చపాతీ చేసేసాను. మార్నింగ్ కర్రీ ఒకటి ఉందన్నమాట. సో దాంతో అడ్జస్ట్ అయిపోయాను. కార్తీక్ అలాగా తిండు, తనకి ఏదో ఒక జ్యూస్ ఆర్ జావా, బార్లీ, మజ్జిగ ఏదన్నా డ్రింక్ అట్లా ఇచ్చేస్తే సరిపోతుంది. నైట్ టైం తను ఎలాగో తినడు కాబట్టి నేను 2 చపాతీ చేసుకున్నాను. తనకి అంతగా ఆకలిస్తే నేను ఒక 2 ముద్దలు తినిపిస్తాను, సరిపోతుంది తనకి. సో చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేదు చాలామంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పుడు టైం లేకపోయినా తర్వాత అయినా నా వీడియోస్ మీకు వస్తాయి, మీరు యూట్యూబ్ ఓపెన్ చేసేసరికి. సో అప్పుడైనా చూడొచ్చు. సో సపోర్ట్ చేయండి. ఆఫ్టర్ 3 years తర్వాత మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు అంతే కావాలి. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా, అండ్ లైక్ అయితే చేయండి మీకు నచ్చితే. స్కిప్ అయితే చేయొద్దు వీడియోస్ ఏమి కూడా, ఎందుకంటే చాలా మంచి ప్లేస్ అన్నమాట మణిపాల్. నేను చాలా మంచి వీడియోస్ అన్నీ తీసి పెడుతూ ఉంటాను మీ గురించి. అండ్ స్టే సేఫ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. Until then, bye bye. Thank you for watching, guys. Take care.